హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో రైస్ కార్డ్ పొందకు అర్హతలు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలండి. ఇవి తెలిస్తే చాలా సులభంగా రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మన అందరికీ తెలిసిందే, రైస్ కార్డ్కి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేశాయి. అందులోనూ 7 రకాల రైస్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ 7 రకాల ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేస్తే మనకి వెంటనే అవుతాయి అనే సొల్యూషన్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. రైస్ కార్డ్ మీకు రావాలంటే అర్హతలు ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే కొత్త రైస్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఏం కావాలి? బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ప్రజా సాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండవలను. ఏ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందిన మాత్రమే అయి ఉండాలండి. మీకు అర్థమవుతుంది కదా, మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ గ్రామంలో మాత్రమే మీరు హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండాలి. అదే ఊర్లో మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ కూడా ఉండాలి. రెండు సేమ్ దగ్గర ఉండాలండి. అలా అయితేనే మీకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగేనా, ముఖ్య గమనిక ఇచ్చారండి. ఇప్పటి వరకు ఎవరికి అయితే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ అత్తగారి బియ్యం కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును. అర్థమవుతుందిగా, ఇంతవరకు ఎవరి కార్డులో లేకుండా మీ ఇంతవరకు ఎక్కలేదు ఏ రైస్ కార్డులో అనే వారికి మాత్రమే ఈ కొత్త రైస్ కార్డ్ ఆప్షన్ అనేది ఇస్తారు. సెకండ్, బియ్యం కార్డులో వ్యక్తులను జోడించు అంటే యాడ్ చేయడం, అంటే న్యూ మెంబర్స్ని యాడ్ చేయడం, అంటే పిల్లలు పుడతారు కదా వాళ్ళని యాడ్ చేయడము, అలాగే పెళ్ళైన వారిని యాడ్ చేయడము వాళ్ళకి సంబంధించింది. చిన్న పిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. పెళ్ళైన వధువుని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డులో వారి యొక్క భర్త పేరు ఉన్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అడ్రస్ ఆ గ్రామానిదే ఉండాలండి. మనకి ఆధార్ కార్డ్ యాడింగ్ అనేది ఇద్దరికి చేస్తారు. ఎవరికి? కొత్తగా పుట్టిన పిల్లలకి, మ్యారేజ్ అయిన వధువుకి చేస్తారు. మనకి పుట్టిన పిల్లలకి అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, పెళ్ళైన వారికి అయితే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈలోపు మీరు ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని ఉంటారు కదా, ఆ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ అని చెప్పి మీ భర్త పేరు ఉన్నా కానీ ఆ ప్రూఫ్ చనిపోతుంది. అలాగే మీ భర్త యొక్క ఇంటి గ్రామానికి సంబంధించిన అడ్రస్ మాత్రమే ఉంటేనే మీరు మీ భర్త అడ్రస్లో రైస్ కార్డు అడ్రస్లో మీరు యాడ్ అవుతారు. మూడోదండి, రైస్ కార్డు విభజన అంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అన్నమాట. ఇది బియ్యం కార్డు విభజించడానికి ముందుగా మీరు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండవలను, లేనిచో విభజించుట కుదరదు. అంటే మీరు మీ ఫ్యామిలీ ఉన్నారు, మీ ఫ్యామిలీలో మీరు, మీ నాన్నగారు, మీ అన్నయ్య ముగ్గురు ఉన్నారు, మీకు మ్యారేజ్ అయిపోయింది, అలాగే మీకు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ ముగ్గురిని స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇలా దేనికి? రేషన్ కార్డుకి ఇలా స్ప్లిట్ చేసుకోవాలంటే ముందుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సపరేట్గా అయి ఉండాలి. ఇలా సపరేట్గా అయితేనే మీకు సపరేట్ రేషన్ కార్డు ఆప్షన్ అనేది పెట్టుకోవడానికి వీలుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఫోర్త్ వన్, బియ్యం కార్డులో వ్యక్తిని తొలగించుట అంటే డిలీట్ ఆప్షన్ అన్నమాట. ఇది ఒకరికి మాత్రమే ఉంటుంది. ఏంటంటే చనిపోయిన వ్యక్తికి మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును. అలా కాకుండా చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, తను సంపాదించేది మాకు పెడతాడా, కార్డులో నుంచి తీసేయండి అని ప్రజా సాధికార సర్వే నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి వారికి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చిన మాత్రమే చేయడం జరుగుతుంది అని గమనించగలరు. చాలామంది అయితే డిలీట్ ఆప్షన్ ఓన్లీ చనిపోయిన వ్యక్తులు మాత్రం ఇచ్చారు, ఇంకా ఎటువంటి ఎడిషన్ డిలీట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, అది గమనించుకోగలరు. అలాగే ఆధార్ సీడింగ్ కరెక్షన్ అంటే తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేస్తే కొత్త ఆధార్తో ముందుగా ప్రజా సాధికార సర్వేలో యాడ్ అయిన తర్వాత మాత్రమే ఆధార్ సీడింగ్ చేయగలరు అని గమనిస్తారు. అంటే రేషన్ కార్డులో
మీ యొక్క ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ రాంగ్గా పడ్డాయండి. సో అలా పడినప్పుడు ముందుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్గా ఉన్న ఆధార్ కార్డు కరెక్షన్ చేయించుకున్న తర్వాత మాత్రమే ఈ రైస్ కార్డుకి సంబంధించిన ఆధార్ సీడింగ్ జరుగుతుంది. అలాగే 6th వన్, అడ్రస్ చేంజ్. ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా ఆ సచివాలయం అడ్రస్ ఉండవలను మరియు కుటుంబ పెద్ద వేలిముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము అని గమనించగలము. సో మీరు రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్రీవియస్గా ఉన్న అడ్రస్ ఒకటి, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉండాలి అనుకుంటున్నారో ఆ అడ్రస్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మీరు ఖచ్చితంగా ఆ రేషన్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలనుకుంటే మీరు ఆ ఏరియాకి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండాలి. అలాగే ఆ ఏరియాలోనే మాత్రమే మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఉండాలి. సో ఈ రెండు ఉంటేనే మీరు రేషన్ కార్డ్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 7th వన్, సరెండర్ రైస్ కార్డ్. అంటే బియ్యం కార్డు వద్దు అనుకున్న వారి యొక్క బియ్యం కార్డ్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే పూర్తిగా మాకు వద్దు అని చెప్పి తప్పించేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా రైస్ కార్డుకి సంబంధించిన వివరాలు. అంటే మనకి అప్లై చేసుకోవడానికి అయితే అన్ని ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు మనకు ఉండాలి అనేది చాలామంది తెలియదు కదా. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దీన్ని మీరు ఫాలో అయితే కనుక మీకు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు చాలా త్వరపడండి. అంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, యాడింగ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా, పెళ్ళైన వారైతే వాళ్ళ అత్తగారింట్లో యాడ్ అవ్వాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఆధార్ కరెక్షన్స్ ఉన్నా, ఇలాంటి చేంజ్ చేసుకోవాలంటే త్వరగా మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ May 31 అనేది లాస్ట్ డేట్ అని చెప్పిచ్చారు. సో తర్వాత అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియదు. సో ఈలోపు మీరు త్వరపడండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే తర్వాత మనకి రేషన్ కార్డు ఆప్షన్ పెట్టుకోవడానికి ఎప్పుడు వీలొస్తుందో తెలియదు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.